సో, ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు వెంటనే మీరు పల్మనాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఆ పల్మనాలజిస్ట్ మీకు చెస్ట్ ఎక్స్‌రేస్, తర్వాత తెమిడ పరీక్ష అడ్వైస్ చేస్తారు. ఈ చెస్ట్ ఎక్స్‌రేలో ఉన్న చేంజెస్‌ని బట్టి, తర్వాత తెమిడ రిపోర్ట్‌లో వచ్చిన రిపోర్ట్స్‌ని బట్టి మీ ట్రీట్మెంట్ ఉంటుంది. తెమిడ రిపోర్ట్‌లో ఒకవేళ టీబీ డిటెక్ట్ అయితే దెన్ టీబీ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. కొందరిలో టీబీ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా తెమిడ రిపోర్ట్ నెగెటివ్ రావచ్చు. అలాంటి వాళ్ళలో ఎక్స్‌రేలో కానీ, సీటీ స్కాన్‌లో కానీ ఉన్న చేంజెస్‌ని బట్టి మేము మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం. టీబీ మెడిసిన్స్ అన్నవి 6 మంత్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఈ 6 మంత్స్ ఆఫ్ కోర్సు కంపల్సరీగా కంటిన్యూగా వేసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటాం. ఈ టీబీకి వాడే మెడిసిన్స్‌లో ఒకదానికి కానీ, మల్టిపుల్ డ్రగ్స్‌కి కానీ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే పని చేయని వాళ్ళకు డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటాం. టీబీ మెడిసిన్స్ రెగ్యులర్‌గా వేసుకోకపోయినా, లేదా డోసింగ్ ప్రాపర్‌గా వేసుకోకపోయినా సెన్సిటివ్ టీబీ ఉన్న వాళ్ళు కూడా డ్రగ్ రెసిస్టెన్స్ టీబీగా మారే అవకాశాలుంటాయి.